బ్రేకింగ్ న్యూస్. సింగర్ మంగ్లీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రమావత్ మధు అనే వ్యక్తి అసలు సూత్రధారిగా మారుతున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న వ్యాఖ్యలు బాధితుల గోడు వింటూ ఉంటే ఇది కేవలం ఒక చిన్న చీటింగ్ కేసు మాత్రం కాదు, కోట్లాది రూపాయల భారీ కుంభకోణం అని అర్థమవుతోంది. అయితే ఈ కేసులో మధు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మధుపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. సింగర్ మంగ్లీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సింగర్ మంగ్లీ కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగే ప్రక్రియలో భాగస్వామి అయ్యారు అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. కానీ మంగ్లీ మాత్రం వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు అని సింగర్ మంగ్లీ చెబుతూ ఉన్నారు. బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన నోట్ల కట్టలను చూడండి, వాటిని లెక్క పెడుతున్న దృశ్యాలు చూడండి. అందులో ఉన్న వ్యక్తి నా తమ్ముడా అంటూ మంగ్లీ ప్రశ్నించిన దృశ్యాలు కూడా మొన్న మనం చూసాం. ఆ నోట్ల కట్టలన్నీ బాధితులు కష్టార్జితంతో వచ్చినటువంటి నోట్ల కట్టలు, వాళ్ళ సంపాదన. ఆ నోట్ల కట్టలను ఈ కుంభకోణ సూత్రధారులకు ఇచ్చారు. ఆ కుంభకోణ సూత్రధారులు ఆనందంతో లెక్క పెట్టుకుంటున్న దృశ్యాలు. ఇప్పుడు బాధితులందరూ రోడ్డుపైన పడ్డారు. సుబ్బారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందులో మంగ్లీ పాత్ర కూడా ఉంది అని అంటున్నారు. ఇక్కడ కొన్ని తేలాల్సిన విషయాలు ఏంటి అంటే మంగ్లీ పాత్ర ఉందా లేదా, అసలు మధు ఎవరు, ఎన్ని కోట్ల రూపాయలు దోచారు, ఒకవేళ మంగ్లీ పాత్ర ఉంటే అది ఇంప్లాయిడ్ కన్సెంట్ ఏమన్నా ఉందా అనే విషయం కూడా చూడాలి. మంగ్లీ మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు. నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, నేను నీతిగా నిజాయితీగా బతుకుతున్నాను అని మంగ్లీ అంటున్నారు. కానీ బాధితులు మాత్రం ఆ వ్యక్తులు మంగ్లీతో పాటు మాకు కనిపించారు అని అంటున్నారు. సో ఇక్కడ మంగ్లీ ఇంప్లాయిడ్ కన్సెంట్ ఏమన్నా ఉందా అంటే అందులో నేరుగా ఆ బిజినెస్లో పాత్ర లేకపోయినా ఎదుట వాళ్లను నేను కూడా ఆ బిజినెస్లో ఉన్నాను అని నమ్మించే విధంగా ఇంప్లాయిడ్ కన్సెంట్ లాంటిది ఏమన్నా మంగ్లీ దగ్గర నుంచి ఉందా అనే విషయంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాణి, కేసులో అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రమావత్ మధు ఎక్కడున్నాడు? తిరుగుతుంది. ఎందుకంటే బాధితులు కర్నూలు అలాగే అనంతపురం సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సుబ్బారావు చేసినటువంటి అన్ని ఆరోపణలు కానీ అవన్నీ కూడా నిజమనేది కూడా వాళ్ళు మద్దతుగా వచ్చారు. కాకపోతే కర్నూలులోనూ అనంతపురంలో కూడా వీళ్ళు కేసులు పెట్టారు. ఎందుకంటే అక్కడ మెయిన్ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడ మేము టేక్ ఓవర్ చేస్తున్నాం, వారికి కొంతవరకు మేము డబ్బులు ఇచ్చాము. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన స్థలంలో పక్కన ఎక్కువ కూడా ఫ్లాట్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్ కూడా వేయబోతున్నామంటూ కూడా మధుకు గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ప్రస్తావించారు. తర్వాత ఆ మధుతో పనిచేసినటువంటి వారు ఇంకా 10 మంది దగ్గర, చాలా మంది దగ్గర అట్లా పెట్టించారు. అట్లా 150 మంది దాకా అక్కడ ఓన్లీ కర్నూలు, గుత్తి, డోను అలాంటి ప్రాంతాల నుంచి వారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఒకనైతే ఏకంగా 1,50,00,000 రూపాయల వరకు కూడా పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే మధుని అంతగా నమ్మారని చెప్తారు. అయితే వీళ్ళకందరికీ ఒకటే మాట చెప్పడు, దీని వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులతో పాటు మంగ్లీ కూడా ఉంది అంటూ ఫొటోస్, వీడియోస్, అంటే మధు వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నారు, ఎంతగా వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉన్నారనే దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు వారికి చూపించడం వల్ల వాళ్ళు నమ్మారనేది కూడా బాధితులు చెప్తున్నారు. అలా నమ్మడము, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో మేము కూడా మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా శివ మంగ్లీ సోదరుడు, అలాగే మంగ్లీ సోదరిని కూడా మేము కలిసామనేసి కూడా బాధితులు బాహటంగానే వారు చెప్తున్నారు. సో మొదట్లో డబ్బులు తీసుకున్న తర్వాత 2-3 నెలలు వడ్డీలు కానీ లేకపోతే కొంత భాగం వాడు చెల్లించినటువంటి పరిస్థితి. తర్వాత పూర్తిగా వాళ్ళు మొహం చాటేశారు. ఎందుకంటే పదే మేము అడగడము ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న దానిపైన. అయితే వీళ్ళకందరికీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే స్మాల్ ఫైనాన్స్ మైక్రో సంబంధించిన అది పెట్టుబడులు సేకరించారు కాబట్టి వాళ్ళకందరికీ ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారు. అంటే ఒక్కొక్క కార్యక్రమం అనేది ఫిక్స్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఫలానా రోజు స్టార్ట్ అయిపోతుంది, ఆ రోజు ఈ రాజకీయ నాయకులు మంగ్లీ అదే రోజు వస్తారు, వీళ్ళందరూ ఫ్రంట్కి ఆ రోజు రాబోతున్నారు, ఆ రోజు మిమ్మల్ని డైరెక్ట్గా నేను పరిచయం చేపిస్తున్నా, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనేసి కూడా వీరందరినీ నమ్మబలికడనేసి కూడా బాధ్యత చెప్తున్నారు. ఒకవేళ
మంగ్లీకి మధుతో సంబంధం లేకపోతే మొదటి రోజే చెప్పాలి కదా. దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది జరుగుతుంది. ఏ రోజు కూడా మధు పైన ఆమె మాట్లాడింది లేదు, వివరణ అడిగింది లేదు. పైగా మధుతో మంగ్లీ సోదరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో కూడా మేము చెప్పాము, మధుకి అమ్మా నాన్న లేరు కాబట్టి మీరే బాగా చూసుకోవాలమ్మా అనేసి కూడా మేము చెప్పాము. అంత అన్యోన్యంగా ఉన్నారు. శివ కూడా ప్రతిసారి కూడా మాతో టచ్లో ఉన్నారు. వారు స్వర్గానికి తీసుకెళ్లాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏమేమి కార్యక్రమాలు మేము చేయదలుచుకుంటామన్న అంశాలపై కూడా అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నిజానికి కొన్ని సందర్భాల్లో మనతో పరిచయం ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారో ఆ వ్యక్తులకు తెలిసే అవకాశం ఉండదు పూర్తిగా. సో జస్ట్ వాళ్ళతో పరిచయం ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, నలుగురితో మాట్లాడుతుంటుంటారు. సో ఇక్కడ మంగిలి విషయంలో జరిగింది అదేనా? లేదు మధు చేస్తున్న వ్యాపారాలకి సంబంధించి ఆమెకి తెలిసి ఇంప్లైడ్ కన్సెంట్, నేను అందులో ఉన్నాను అని డైరెక్ట్గా చెప్పకపోయినా నేను ఆ వ్యాపారాల్లో భాగస్వామిని అనే విధంగా బిహేవియర్ కనిపిస్తుంటుంది. సో అలాంటిది ఏమన్నా కనిపించిందా? పోలీసుల విచారణలో ఏం తెలుస్తుంది? రెండు, మధుని ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా మధుని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? మధు ఆచూకీని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? డైరెక్ట్ మధునే కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీనిపైనే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దాంతోపాటు మంగ్లీ కూడా ఇటు సుబ్బారావు పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. కానీ మధు పైన కానీ, శివ పైన కానీ, భరత్ చౌహాన్ పైన కానీ, మంగ్లీ పైన ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వారు నమోదు చేశారు. ఇప్పటివరకు విచారణకు కూడా వారు పిలవలేదనేసి కూడా బాధితులు ఇటు అడ్వకేట్ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది కూడా వారు ప్రశ్నలు చేస్తున్నారు. అయితే 4 నెలలకు ముందు ఇదే సుబ్బారావు ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టారు. ఎందుకంటే మంగ్లీతో పాటు మధు అలాగే శివ ఇట్లా భరత్ చౌహాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంది, చాలా వరకు కూడా పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళందరూ కూడా మోసం చేస్తారంటూ కూడా అక్కడ కేసు పెట్టారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే నన్ను బెదిరిస్తున్నారు, దాంతోపాటు బాధితులను కూడా బెదిరిస్తున్నారని మాత్రమే ఇక్కడ కేసు నడుస్తుంది. అసలు మెయిన్ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. సో అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు జరుగుతున్నా, ఇంతమంది మధ్యలోకి వచ్చి మీడియేటింగ్ చేసినా కూడా సమస్య మాత్రం తీరలేదు. కానీ మధును వెనక్కుండి నడిపిస్తున్నది మాత్రం అదృష్ట శక్తి మంగ్లీని అనేది కూడా ప్రత్యక్షంగా వీరు చెప్తున్నారు. ఎందుకంటే మంగ్లీకి ఈ డబ్బుల వ్యవహారంలో ప్రత్యక్షంగానే పరోక్షంగానే కంపల్సరీ కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, లేకపోతే మధు కానీ వారు ఇన్వాల్వ్ అవ్వరు అనేది కూడా వీరు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా మధు పైన చర్యలు తీసుకొని మాకు కాబట్టి పోలీసులు వారి మొబైల్స్ను స్వాధీనం చేసుకోవడం కానీ, వాళ్ళ మెసేజెస్ని చెక్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఇప్పటి వరకు అసలు నోటీసులు ఇచ్చి స్టేషన్కే పిలవలేదనేది కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు బాధితులు వచ్చారు, మేము వస్తున్నాం, కేసు ఎంతవరకు ఎంత ప్రోగ్రెస్లో ఉందనే దానిపై కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదని కూడా వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు మొన్న సుబ్బారావు వచ్చినప్పుడు పంజాగుట్ట పోలీసులు ఆయనకి బ్రీత్ అనలైజ్ చేశారు కాబట్టి డ్రంక్ చేశారనేది. సో దానిపైన కూడా ఇటు బార్ అసోసియేషన్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైకోర్టు దగ్గర కొంతమంది న్యాయవాదులు అక్కడ వారు ఆందోళన చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే బాధితులు మాత్రం ఖచ్చితంగా మంగ్లీ వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మంగ్లీ పేరు చెప్పే కాబట్టి కుటుంబ న్యాయవాది డ్రంకెన్ స్టేట్లో పోలీస్ స్టేషన్కి రావడం అనేది డిఫరెంట్ ఇష్యూ. బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు అనేది డిఫరెంట్ ఇష్యూ. సో అతనికి నైతికంగా తాగి పోలీస్ స్టేషన్కి రావచ్చా రాకూడదా, ఒకవేళ వస్తే అక్కడ న్యూసెన్స్ చేశాడా లేదా, ఇవన్నీ అది వేరే చట్టపరిధిలోకి వస్తాయి. అతనికి వచ్చిన పాయింట్స్ దగ్గర నుంచి అతను తాగి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తే దానిపైన బార్ అసోసియేషన్ కంప్లైంట్, ఇవన్నీ వేరే. కానీ పోలీసులు బాధితులు కూడా అక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి బాధితుల కోణంలో ఫినాన్షియల్ ఫ్రాడ్ గురించి పోలీసులు విచారణ ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ఎందుకు అడ్వకేట్కి సంబంధించి డ్రంక్ విషయం మనము బయటకు తీస్తున్నామంటే, ప్రతిరోజు చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, చాలామంది తాగి వస్తారు, వాళ్ళకి ఎవరికి కూడా టెస్టులు చేయలేదు. కాకపోతే మంగ్లీ పైన మేము పోరాటం చేస్తున్నప్పుడు కావాలనే డిస్టర్బ్ చేయడానికి కోసము, లేకపోతే ఈ కేసును నీరుగార్చడం కోసము, దీన్ని డైవర్షన్ చేయడం కోసమే ఈ రకమైనటువంటి పనులు చేపట్టారనేది కూడా వీళ్ళ వర్షన్. అంటే బాధితులు చెప్పడం కానీ, అడ్వకేట్ చెప్పడం కానీ, దీనిపైన వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే
బాధితులు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు పోలీసులకు ఇచ్చారు. కాకపోతే ఎంత ఫర్దర్గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మధు ఎక్కడ తీసుకొని వస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ లేదన్న దానిపై కూడా వారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు మంగిలి కూడా అడ్వకేట్ సుబ్బారావుపై కొన్ని ఆరోపణలు చేస్తున్నట్టు ఉన్నారు కదా, డబ్బులు డిమాండ్ చేశారు అని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? యాక్చువల్లీ చేశారు. కాకపోతే దానిపైన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అనేది నమోదు కాలేదు. ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కోర్టు పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్లో పోలీసులు ఉన్నారు. ఒకవేళ పర్మిషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా సుబ్బారావును కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అయితే సుబ్బారావుది నేను ఇన్వెస్టిగేషన్కి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే మధు అనే వ్యక్తి రావాల్సిందే. ఎందుకంటే ఈ కేసు అంతా మెయిన్ ఎవరి చుట్టూ తిరుగుతుంది? మధు చుట్టూ. డబ్బులు ఎవరు తీసుకున్నారు? మధు, అలాగే శివ, అలాగే మొత్తం వెనక మొత్తం డబ్బులంతా కలెక్ట్ చేసుకునేది మాత్రం భరత్ చౌహాన్. వీళ్ళు ముగ్గురు లేకుండా మంగ్లీ వచ్చి మా మీద కేసులు పెట్టడము, తర్వాత సమాధానం చెప్పకపోవడము, మధుని ఎక్కడ దాచిపెట్టడము, ఇవంతా పద్ధతి కదా. వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును నీరుగార్చే వ్యవహారం చేస్తున్నారనేది కూడా వీరు ప్రధానమైనటువంటి డిమాండ్. రోహిత్. రైట్ రానా?